భారతదేశంలో ఇండియా కూటమి 233 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిన ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను జాటో శ్రీనివాస్ నాయక్. నేను పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని 10 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ప్రతి కార్యక్రమాన్ని మా గ్రామ శాఖ అధ్యక్షులు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి అన్ని కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయం చేసినాం. అదే దశలో మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని టికెట్ ఇప్పించే వరకు కూడా మేమే ప్రయత్నం చేసినాం. మా మండలమే కేఆర్ నాగరాజు గారికి వెన్నట్టు ఉండి టికెట్ ఇప్పించే వరకు గెలిపించే వరకు మేమే ముందు నడిచినాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ శ్రమించినాం. తద్వారా భారీ మెజార్టీ కూడా పర్వతగిరి మండలం నుంచి నాగరాజు గారికి ఇచ్చినాం. అదేవిధంగా నిన్న వచ్చిన ఫలితాలు కడియం కావ్య గారు మా మండల్ ఆడబిడ్డగా మా దగ్గర వచ్చినప్పుడు ఒకటే అన్నది, అన్న నేను ఈ ఊరు ఆడబిడ్డను, నన్ను మీరు గెలిపించాలనే మాట అడిగినారు. నేను ఒకటే మాట ఇచ్చిన, అక్క మీ నాన్నగారు ఈ ప్రాంతానికి మండలానికి చాలా సేవలు చేసినారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. కానీ మాకు ఆయన ఓటేసే అవకాశం ఇప్పుడు రాలే. ఒకసారి వచ్చినా కూడా మేము ఆయనకి వేయలే, అంటే అప్పుడు మేము వేరే పార్టీలో ఉండేవి. కనుక ఈసారి మీకు భారీ మెజార్టీ మా మండలం ఇస్తామని హామీ ఇచ్చినాం. అదేవిధంగా పర్వతగిరి మండల కేంద్రంలో ఒక సభ పెట్టినాం. దాని ద్వారా అన్ని గ్రామాలు 45 బూతులు రైతు కూలీల దగ్గరికి వెళ్ళి, ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి, కార్మిక కర్షకులను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను కలుసుకుంటూ ఓటర్లను అడిగినాం, ఓటర్లను కలుసుకున్నాం. భారీ మెజార్టీతోని కడియం కావ్యను గెలిపించుకున్నాం. ఇప్పుడు ఈరోజు జరిగే ఎమ్మెల్సీ కౌంటింగ్ స్టార్ట్ కాబోతూ ఉన్నది. సుమారు ఈరోజు రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఓటింగ్ స్టార్ట్ అయితే కావచ్చు. తీన్మార్ మల్లన్న కూడా అదే విధంగా గెలిపించుకుంటాం. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కూడా మా ప్రాంతంలో ఉన్న యువకులను, విద్యావంతులను, ప్రొఫెసర్లను, టీచర్లను అందరిని కలుసుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మల్లన్న ఓటేయాలని కోరినాం. అందరూ కూడా మాకే ఓటేసినారు, మాకే ఆశీర్వదించినారు. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలతోని ప్రజల ముందుకు వచ్చినామో 6 గ్యారెంటీలు ప్రజలకు అందించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు పనిపాడేం లేక మా మీద వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు, ఇంకా ఎన్నికలు వస్తున్నారు, ఓటెడుతూనే ఉంటున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మేము గెలిచిన తర్వాత నుండి కొన్ని ఎలక్షన్ కోడ్ రావడం, కొంత ప్రభుత్వాన్ని ఇబ్బందిగా జరగడం, కొన్ని పథకాలు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే, ఏదైతే మేము ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకున్నామో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 5 నెలలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈ ప్రాంత మా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్న మా ఎమ్మెల్యే గారు కృషి వల్ల అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి, ఏమి ఇబ్బంది పడ అవసరం లేదు. ప్రజలకు మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, కొంతమంది మాయమాటలు చెప్తారు, ఆ మాయమాటలు మీరు లొంగకండి. సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజల కోసం ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. దళారీ వ్యవస్థ లేకుండా ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఏ సంక్షేమ పథకాలు అయితే వస్తాయో దళారీ వ్యవస్థ లేకుండానే నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఇంటికే పోయి చెక్కులు ఇచ్చి వాళ్ళ దగ్గర పోతాం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా పనిచేస్తాం. ఈసారి ఇండియా కూటమి దాదాపుగా మేము గెలుపు చెరలో పోయినాం. పోయినా కూడా మా నాయకుడు ఉత్సాహవంతుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఈ భారతదేశ ప్రజల ఆకాంక్ష.
వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు మేము నిద్రపోం, ఎత్తిన జడ దించం. కాంగ్రెస్ పార్టీ కష్టపడి కార్యకర్తలందరినీ ఏకం చేస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాం. ఎన్డీఏ కూటమి గత 10 సంవత్సరాలు పరిపాలించింది. పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఏమాత్రం డెవలప్మెంట్ చేయలేదు. ఏమైనా చేసిందంటే అందానికో ఆబానికో పెద్ద పెద్ద కార్పొరేటర్ సంస్థలు చేసింది తప్ప బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏ సంక్షేమ పథకాలు అందించలేదు, వాళ్ళు చేయలేదు. ఇకనైనా మూడోసారి మీరు వచ్చినందుకు సంతోషపడతా ఉన్నాం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి పై చదువుల కోసం ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బయటికి పోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులను ఆదుకోవాలి, పై చదువులు తీసుకుపోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 15 ఆగస్టు తారీఖు నాడు బ్యాంకు ఖాతాలో ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో ధనాధన వాళ్ళ అకౌంట్లకు రైతు రుణమాఫీ, రైతు బంధు తక్షణమే చేస్తారు. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకులు. వీళ్ళక కాదు, గుడికాడ ప్రమాణం చేస్తాం, ఇంటికాడ ప్రమాణం చేస్తున్న నాయకులు కాదు. ఈ నాయకుల సంగతి ఏందో నిన్ననే రిజల్ట్ తెలిసిపోయింది. ఈ కేసీఆర్ రేపు మాపు జిల్లబోతూ ఉన్నారు. మా నాయకుడు, మా పార్టీ ఒక విజన్తో ఉన్న పార్టీ. మా సోనియా గాంధీ గారు ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. ఇవాళ మేము రాష్ట్రాన్ని ఇస్తే మీరు ఏం చేసినారు? ఈ ప్రాంత ప్రజల పేరు చెప్పుకొని దోసుకో తిన్నారు. ఇవాళ నీ బిడ్డ ఎక్కడున్నది? తిహార్ జైల్లో ఉన్నది. మీరు మా పార్టీ గురించి మాట్లాడేది? మా పార్టీ మచ్చలేని పార్టీ. ఇవాళ మా నాయకుడు భారత్ జోడో యాత్రతోని భారతదేశం మొత్తం చుట్టుముడి పాదయాత్ర చేసిండు. ఇవాళ భారతదేశ ప్రజలు మా నాయకుడిని ఆశీర్వదించారు. కారు సారు సర్కారు అనే నినాదంతో ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ గత ఎలక్షన్లో కూడా వచ్చినారు. మొన్న కూడా అదే ప్రచారం చేసినారు. కారు గుర్తు వదిలిపెట్టి బస్సు గుర్తు బయటకు వచ్చినారు. అంటే దానికి అర్థమైంది, ఇక మా కారు చెల్లదిగా, మా కారు నడవదు, ఇక మేము బస్సులనే వస్తాం, బస్సులనే పోతాం అని ప్రజలు సంకేతాలు ఇచ్చినారు. ప్రజలు గమనించినారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఈ ప్రాంత ప్రజలు ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఒకటే. ఎందుకంటే ఇవాళ 8కి ఎట్లా గెలిచినాయి? బీఆర్ఎస్ ఓట్లు వాళ్ళు ఇవ్వడానికి గెలిచింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్లను గెలిచాలి, సీట్లను తగ్గియాలి. నాకు ఇట్లా ఓట్లు వేయరు కదా, నాకది ఏకండి కానీ బీజేపీ కానీ ఓట్లు వేయండి అని గ్రామాలలో, మండలాలలో, జిల్లా వ్యాప్తంగా, నియోజకవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులే, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులే ప్రచారం చేయడం జరిగింది. అది స్వయంగా మేము చూసినాం, విన్నాం. కొన్ని గ్రామాలలో మా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా అన్న ఏంది ఇట్లా జరుగుతానన్న కూడా సందర్భాలు ఉన్నాయి. నా పర్వతగిరి మండల ప్రజలారా, ఏదైతే మన ప్రజాప్రభుత్వంలో పథకాలు ఏదైతే వస్తూ ఉన్నాయో, కొంతమంది అది రాదు ఇది రాదని మనల్ని కూడా ఒక డైలమా వేసే పరిస్థితి కొంతమంది చేస్తారు. మీరు ఎవరు డైలమా పడకండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిందంటే కష్టపడ్డ కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త గ్రామాలలో బలంగా ఉన్నారు కనుకనే ఇవాళ మనం ఈరోజు నాగరాజు గారు కానీ, కావ్య గారు కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ మనం ప్రభుత్వం తెచ్చుకున్నాం. వాడు ఏదైతే అవతల పార్టీ వాళ్ళు ప్రభావాలు పెడతా ఉంటారో దాన్ని తిప్పికొట్టండి. సంక్షేమ పథకాలు హరులకు మనే తీసుకుపోదాం, వాళ్ళ ఇంటికి చెక్కులు ఇద్దాం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. రాబోయే 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నేనే ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ ప్రభావాలు పెట్టే పార్టీలు మళ్ళీ మన ముందుకు వస్తాయి. అప్పుడు మీరు ఒకటే తీర్పు ఇవ్వండి.
కేంద్రంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, ఇక్కడ మన ఎమ్మెల్యే పెద్దలు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఈ గ్రామాలు, ఈ వార్డు, ఈ మండలం అభివృద్ధి చేయాలంటే క్లీన్షిప్ కావాలి. క్లీన్షిప్ అంటే కొన్ని గ్రామాలలో 10 వార్డులు ఉంటాయి, కొన్ని గ్రామాలు 15 వార్డులు ఉంటాయి. అన్ని వార్డులతో పాటు సర్పంచులు కూడా దాదాపుగా ఇనానమస్ అయ్యే విధంగానే మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించండి. గ్రామాల్లో పెద్ద దిక్కుగా పరిపాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముందుంటాం. అదేవిధంగా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ అన్నింటిలో కూడా మండలం మొత్తం ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని గెలిపించుకున్నామో ఈ మండలం నుండి 33 మంది సర్పంచులను, 14 మంది ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకొని మా నాయకుడు కేఆర్ నాగరాజు గారికి కానుక అందిస్తాం. అదే పట్టుదలలో పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే ప్రచారం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలు ఒకటే ఉచితం వచ్చింది కదా, ఇంకేం రాలేదంటా ఉన్నారు. అరే మీకు కళ్ళు అవపడతలేవు, మీ కళ్ళకు చీకటి వచ్చింది. ఒకసారి గ్రామాలు తిరగండి, మా ప్రజలను అడగండి, వాళ్ళకి ఏమి సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఏమి వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా తిరుగుతూ ఉన్నారు అని అడగండి. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ కింద అందిస్తూ ఉన్నాం. మా నాయకుడు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో 4 అమలు వచ్చినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇందిరం గ్రామాలు ఇస్తాం, ఇందిరం ఇల్లు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం. విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ పాటు పై చదువుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారి ద్వారా అప్పీల్ చేసి ఎవరైతే విద్యార్థులు పై చదువులు పోతారో వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తాం. వాళ్ళ వెంట మేము ఉంటాం. గడిచిన ఎంపీ ఎలక్షన్లో డబుల్ డిజిట్ సాధించుకున్న మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే మా ప్రతిపక్ష పార్టీ ఏదో ఉన్నాయో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరు ఒకటి కావడం, కొన్ని ప్రాంతాలలో కొంచెం మంది మా నాయకులు కొంచెం సమన్వయం లేకపోవడం, కొంత వాళ్ళకి ఇబ్బందికర సంఘటన జరగకపోవడం. ఇబ్బందికరం అంటే టికెట్ ఆశించారు, ఒకళ్ళు వస్తే ఒకరు రాదు. అయినా కూడా పార్టీకి పనిచేయాలి, పార్టీకి పనిచేయ దిశగానే కార్యకర్తగా నాయకుడు ఉండాలి. కానీ కొన్ని ప్రాంతాలలో అటువంటి కొన్ని జరిగినాయి. రాబోయే ఎలక్షన్లో అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా అధిష్టానం తీసుకుంటుంది. ప్రజలారా, ఇప్పుడు మనం చేయబోయే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని పథకాలు ఉన్నాయి. గృహలక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ, రైతు రుణమాఫీ కానీ, ఈ 2-3 పథకాలు మిగిలి ఉన్నాయి. మన నాయకుడు అతి త్వరలోనే ఈ పథకాలు అమలు చేస్తాడు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు నాడే ధనాధన మీ అకౌంట్లో పడిపోతాయి. తదుపరి ఎవరైతే నిరుపేదలు, ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో ఫస్ట్ విడతలో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ విడతలో ఇల్లు లేని ప్రతి కూడా తండా కానీ, ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు ఇల్లు కట్టించిన తర్వాతనే 2వ విడత ఇంకో లిస్ట్ తయారు చేస్తాం. ఈ మధ్య కాలంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో మాకు భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. సంతోషం, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే రాయల్టీగా కాంగ్రెస్ పార్టీ పని చేయండి. మీ పదవులు పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది, ఉంటుంది. మొట్టమొదట ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో వాళ్ళ మొదటి వరుసల వాళ్ళకు అవకాశం ఉంటుంది. తదుపరి అవకాశం మీకు కూడా ఉంటాయి. కానీ మొదలే మాకు కావాలని డిమాండ్ మీరు చేయొద్దు. చేయవద్దంటే నేను డిమాండ్ చేస్తలేను. ఫస్ట్ రాయల్టీగా పని చేయండి. పార్టీకి రాయల్టీ పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు నామినేట్ ఇవ్వాలన్నా, స్థానిక సంస్థలు ఇవ్వాలన్నా, ఇక్కడ మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి సారథ్యంలో అందరికీ న్యాయం కలుగుతుంది, అందరి స్థానం ఉంటుంది.
ఎవరు కూడా గ్రూపులకు కానీ నాకు 10 అని నీకు 10 అని పోటాపోటీగా పోయి ఏదో చేస్తే అది పార్టీ సహించదు. క్రమశిక్షణతో పార్టీలో పనిచేయండి. నా మండల ప్రజలకు నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా మన ప్రాంత ప్రజలకు వస్తాయి, లబ్ధిదారులకు వస్తుంది. లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాం, వాటికి ఆ పథకాలు అందిస్తాం. ఈ మాయ మాటలు చెప్పే పార్టీలకు మీరు నమ్మకండి, వాళ్ళ మోసపోకండి. నేను ఎల్లవేళలా మండల కేంద్రంలో ఉంటా. నేను వరంగల్లో హైదరాబాదు తిరగటోని కాదు. ఈ ప్రాంత ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసమే నేను పోరాడే నాయకుడిని. అధికారం లేకుండా కూడా 10 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల కోసమే, ఈ ప్రాంత మేలు కోసమే నేను ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడినా ఎలక్షన్ ఓడినా అయినా కూడా ఈ ప్రాంత ప్రజల కోసమే నేను ఎల్లవేళ వాళ్ళ కోసం ఉన్నా. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ జెండాను వదిలిపెట్టలే, ఈ ప్రాంత ప్రజలను వదిలిపెట్టలే. ఈరోజు కూడా అధికారులు ఉన్నా కాబట్టి సీనన్న మమ్మల్ని పట్టించుకుంటారు మీరు అనుకోకండి. ఎల్లవేళలా రాత్రి 1 గంట ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను మీకు చేయవలసిన పనులు రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఎంపీడీఓ కానీ, స్థానికంగా మీకు ఉండే అవసరాలు అన్నీ కూడా తీర్చడానికి నేను మండల కేంద్రంలో ఉంటా. మీ సమస్యలను ముందు పోరాడతా. గతంలో గెలిచిన జెడ్పీటీసీ ఈ మధ్యకాలంలో మా పార్టీలో రావడం జరిగింది. ఆ జెడ్పీటీసీ గారు ఆయన నిధులు ఎన్ని తెచ్చిండు, ఎన్ని డెవలప్మెంట్ చేసిండు, ఎంతవరకు ఈ ప్రాంత ప్రజలు ఆదుకున్నాడు అనేది అది వరకే తెలుసు. ఇక్కడ మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఏం విషయం మాకు తెలియదు, కానీ నేనైతే నా స్వతహాగా నా శక్తి మేరకు తండాల్లో కానీ, గ్రామాల్లో కానీ, టెంపుల్లోకి కానీ ఏమైనా ప్రాంత ప్రజలు వచ్చి నాకు కోరితే నా సాయంగా నేను వారికి ఎప్పుడు కూడా ఉట్టిగా పంపలే. ఏదో రకంగా వాళ్ళు సాయం చేసిన. మెయిన్గా వైద్యం, విద్య ఈ రెండు నేనైతే బాగా ప్రియారిటీ ఇస్తా. ఎవరైనా ఒక హాస్పిటల్లో ఉంటానంటే నేను ఇమ్మడే వాళ్ళ దగ్గర పోవడం, వాళ్ళకి ఏమైనా కొంత సాయం చేయడం, వాళ్ళ ధైర్యం చెప్పడం, అక్కడ నా పరిచయాలు ఉన్న డాక్టర్తో మాట్లాడడం, వాళ్ళ మంచి ట్రీట్మెంట్ అందించడం ఒకటి. రెండోది విద్య, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ. ఎందుకంటే ఒక 7 months బ్యాక్ మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మా అబ్బాయి కూడా బాగా క్లవర్ స్టూడెంటు. నేను అదే దృష్టి పెట్టుకునే చదువుకునే విద్యార్థుల కోసం ఎంత దూరం పోతా, నా శక్తి మేర పనిచేస్తా. ఆడ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకు డిస్కౌంట్ ఇప్పించడం కానీ, నా సాయం చేయడం కానీ, లేకపోతే వేరే ఎవరు దాతలు ఉంటే వాళ్ళ సాయం తీసుకొని వాళ్ళు చదివించడం కానీ చేస్తా. ఒకటి చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలకు, ఈ మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా తోటి మిత్రులకు, నాకు ఎల్లవేళ నా ఇంటర్ ఉండి నడిపించే నాయకులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.